టాలీవుడ్ ఆడియన్స్ కి సినిమా అంటే ఓ స్పెషల్ ఎమోషన్. కొంచెం పచ్చిగా చెప్పాలంటే పిచ్చి. ఏ పండుగైనా, ఏ సెలబ్రేషన్ అయినా, వీకెండ్ అయినా అందులో సినిమా ఖచ్చితంగా ఓ భాగం అవ్వాల్సిందే. సినిమా బాగుంటే హీరోతో భాషతో సంబంధం లేకుండా ఆదరించే వాళ్ళే టాలీవుడ్ ఆడియన్స్. కాంతారా, కేజీఎఫ్, ప్రేమలు, మంజుమల్ బాయ్స్, అమరన్ వంటి సినిమాలు సూపర్ హిట్ చేసి ఆ సినిమాల కలెక్షన్లు పెంచుతారు. కానీ టాలీవుడ్ సినిమాలు బయట ఇండస్ట్రీలో అంత ఆదరణ దక్కుతుందా? సినిమా చూడటం విషయం పక్కన పెడితే కనీసం రిలీజ్ చేయడానికైనా అక్కడ ఇండస్ట్రీలు సపోర్ట్ చేస్తాయా? తాజాగా ఇదే విషయంపై టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆలోచింపచేసేలా ఉన్న అతని కామెంట్స్ ప్రెజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. గతేడాది దీపావళి టైంలో కాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈ దీపావళికి కూడా మరో కొత్త సినిమా కే ర్యాంప్ తో ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు. ఈ ఏడాది దిల్ రూబా షాక్ ఇచ్చినప్పటికీ తిరిగి కంబ్యాక్ అవుతాననే నమ్మకంతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో వస్తున్నాడు. బాడీ లాంగ్వేజ్ మార్చుకొని కేరళలో చదువుకునే తెలుగు స్టూడెంట్ గా ఊర మాస్ క్యారెక్టరైజేషన్ చేశాడు. ప్రమోషన్లు మంచి స్వింగ్ లో ఉన్నాయి. టీజర్, ట్రైలర్ లో వినిపించిన డబుల్ మీనింగ్ డైలాగుల గురించి సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్లు కనిపించాయి. కానీ సినిమా చూశాక వాటి గురించి కంక్లూజన్ కు రమ్మంటున్నాడు. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కిరణ్ తన సినిమాకు తమిళనాడులో థియేటర్లు ఇవ్వము అని ముఖాన చెప్పినట్లు చెప్పుకొచ్చారు. తమిళనాడులో తెలుగు సినిమాలకు స్క్రీన్స్ ఇవ్వటం లేదని, కానీ తమిళ హీరోలకు తెలుగులో మాత్రం కావాల్సినన్ని స్క్రీన్స్ దొరుకుతున్నాయని ఉన్న విషయాన్ని క్లియర్ గా చెప్పేశాడు. అసలు ఎక్కడొస్తుంది తేడా ఎందుకంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. గతేడాది తన కా సినిమా టైంలోనే తమిళ హీరో శివకార్తికేయన్ అమరన్ కి ఇక్కడ ఎక్కువ థియేటర్లు దక్కాయని, పాన్ ఇండియా మూవీగా తీసిన తన కా సినిమాకు తమిళలో థియేటర్లు దక్కలేదన్నాడు. ఇదే విషయం గురించి అక్కడ అడిగితే అక్కడ డిస్ట్రిబ్యూటర్లు పండుగ రోజుల్లో ఇతర సినిమాలకు థియేటర్స్ కు ఇవ్వము అని తన ముఖం మీదనే చెప్పారన్నారు. కానీ మన టాలీవుడ్ మాత్రం ఇప్పుడు కూడా తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ సినిమాకి తెలుగులో థియేటర్స్ ఫుల్ గా ఇచ్చేశారంటూ తన మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ కమెంట్స్ చేశాడు. టాలీవుడ్ ఆడియన్స్ ఇతర సినిమాలను ప్రోత్సహిస్తున్నారు. తమిళ హీరోల సినిమాలన్నీ ఇక్కడ చూసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోలు సుమారు 10 మంది ఉన్నారని, కానీ తెలుగు హీరోల్లో ఒక్కరైనా తమిళంలో ఓపెనింగ్ మార్కెట్ ఉందా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు కిరణ్ అబ్బవరం. మంచి కంటెంట్ తీసినప్పుడు మాత్రం అక్కడ పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు. ప్రదీప్ రంగనాథన్ కు తెలుగులో థియేటర్లు దొరికినట్లుగా తన కే ర్యాంప్ ను కూడా తమిళంలో విడుదల చేయాలని తాను కోరుకుంటున్నానని, కానీ అది జరగటం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై తెలుగు ఆడియన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. మన సినిమాలకు అక్కడ వాల్యూ ఇవ్వనప్పుడు వాళ్ళ సినిమాలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం అంటూ కిరణ్ అబ్బవరం కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. మన సహకారం ముందు మన సినిమాలకు ఉండాలని, తరువాతే ఎవరికైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి తమిళ డబ్బింగ్ సినిమాలు మనం ఎగబడి కొని చూసినంతగా మనవి వాళ్ళు ఎక్కువగా చూడరు. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. ఆఖరికి తమిళ టైటిల్స్ యథాతథంగా అక్షరం మార్చకుండా అర్థం కాకుండా పెట్టినా సరే ఇదేంటని అడగకుండా పెద్ద మనసుతో చూసేస్తాం. ఎవరైనా అడిగితే పాన్ ఇండియా మూవీస్ కి ఒకటే పేరుండాలని విచిత్ర సమర్థింపు హక్కులు కొన్న నిర్మాత నుంచి వినిపిస్తుంది. కిరణ్ చెప్పాడని కాదు, కానీ ఈ ప్రాబ్లం ముందు నుంచి ఉంది. మన శేఖర్ కమ్ముల కుబేరా సినిమా డైరెక్ట్ చేశాడని, వాళ్ళ హీరో ధనుష్ సినిమాను కూడా పెద్దగా చూడలేదు తమిళ జనాలు. ఇలాంటివి ఇక ముందు జరగకుండా ఏదో ఒక పరిష్కారం దొరికేలా మన టాలీవుడ్ పెద్దలు నడుం బిగించాలి. అప్పుడే తెలుగు సినిమాలు తమిళంలోనూ మంచి రిలీజ్ దక్కించుకుంటాయి.